సూచన, రైట్? డెఫినెట్ రైట్ అండి. ఇక నెక్స్ట్ సార్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటైజేషన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం అని చెప్పి రాజకీయంగా కూడా చాలా పార్టీలు వాడుకున్నాయి. సో ఆ కార్మికులకు సంఘీభావంగా మీలాంటి వాళ్ళు కూడా మద్దతు తెలిపారు, ప్రైవేటైజేషన్ని ఆపాలి అన్నారు. సో రీసెంట్గా జరిగిన పరిణామం 11,440 కోట్ల రూపాయలు రివైవల్ గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తే ఇది మా క్రెడిట్ అని చెప్పి కూటమిలోని పార్టీలన్నీ కూడా క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశాయి. కానీ రీసెంట్గా చూస్తే ఒక 34 విభాగాల్ని ప్రైవేటైజ్ చేసేందుకు స్టీల్ ప్లాంట్ ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సో ఏంటి సార్, ఇంకా కంప్లీట్గా అంటే క్రమక్రమంగా దాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేసేయడానికి అడుగులు పడుతున్నాయి అనుకోవాలా, ఇంకా ఆపడం కష్టమా? అంటే మీరు చూసుకుంటే 2021 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అందులో స్ట్రాటజిక్, నాన్ స్ట్రాటజిక్ సెక్టర్స్ అని ఈ పరిశ్రమలను విభజించారు. అంటే ఏవైతే నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉంటాయో అవి గనక లాభాల బాటలో లేకుంటే వాటిని మూసివేయడము లేకుంటే ప్రైవేటైజ్ చేయడము చేయాలన్నది అప్పుడు తీసుకున్న నిర్ణయం. కానీ దురదృష్టవశాత్తున స్టీల్ అన్నదాన్ని కూడా నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో వేశారు. దానివల్ల ఏ స్టీల్ ప్లాంట్లు అయితే నష్టాలలో ఉన్నాయో వాటిని ప్రైవేటైజ్ చేయాలి లేకుంటే మూసివేసేయాలన్న ఒక నిర్ణయం తీసుకోవడింది. ఇందులో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఏదైతే ఉందో RINL, దాన్ని కూడా ప్రైవేటైజ్ చేయాలన్న ఒక నిర్ణయం జరిగింది. ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ విషయాలు అందరికీ కూడా తెలుసు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది 7.3 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్న ప్లాంట్. అది తర్వాత భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఉక్కులో అతి గొప్ప క్వాలిటీ, చాలా మంచి క్వాలిటీ ఉన్నది విశాఖ స్టీల్. విశాఖ స్టీల్ నేను చెబుతూ ఉంటాను, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే ఉందో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది, అందులో సుమారుగా 3,000 టన్నులు మన విశాఖపట్నం స్టీల్. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ను కలెక్ట్ చేస్తున్న అటల్ టన్నల్, ఇందులో కూడా సుమారుగా 2,500 టన్నులు మన విశాఖపట్నం స్టీల్. ప్రధానమంత్రి గారి యొక్క ఆవాస్ యోజన ఏదైతే ఉందో దానికి సుమారుగా 21,000 టన్నులు మనం విశాఖపట్నం నుంచి సప్లై చేసాం. అందువల్ల క్వాలిటీలో చాలా అత్యుత్తమంగా ఉన్నది విశాఖపట్నం స్టీల్. దీనికి ప్రధానమైన కారణం, ఇది నష్టాల్లో వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్లాంట్ ఫుల్ కెపాసిటీలో పనిచేయకపోవడం. దానికి కారణం ఏంటంటే స్వతంత్రమైన గనులు, వారికి క్యాప్టివ్ మైన్స్ అన్నది ఇంతవరకు అలాట్ చేయలేదు. దీనివల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది మార్కెట్లో వెళ్ళి మార్కెట్ రేటులో వాళ్ళు ఐరన్ ఓర్ కొనుక్కోవాల్సి వస్తుంది. దానివల్ల మిగతా కంపెనీలు ప్రొడ్యూస్ చేసే స్టీల్, అంటే ఏ కంపెనీలకైతే వారి దగ్గరే గనులు ఉన్నాయో వారికి విశాఖపట్నం స్టీల్కి సుమారుగా టన్నుకు ఒక 5,000 రూపాయల వ్యత్యాసం ఉంటుంది. సో దీనివల్ల ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది నష్టాల్లో ఉంది. కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేయాలన్నది అప్పుడు తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే మనకున్న సీ బేస్డ్ అంటే కోస్టల్లో ఉన్న ఒకే ఒక స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మన సీ కోస్ట్ ఉంది ఇంత, కానీ ఎక్కడ కూడా స్టీల్ ప్లాంట్లన్నీ కూడా అంతర్గత భూభాగంలో ఉన్నాయి. కానీ ఒక సముద్ర తీరంలో ఉన్న ప్లాంట్ అన్నది కేవలం విశాఖపట్నం మాత్రమే. తర్వాత విశాఖపట్నం పోర్ట్ నుంచి దానికి కావలసిన కోల్ కానీ కోక్ కానీ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవడం చాలా సులభం. సో ఇటువంటి పరిస్థితులలో 32 మంది వాళ్ళ ప్రాణ త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క సెంటిమెంట్లతో వచ్చినది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సో దీన్ని ప్రైవేటైజ్ చేయకూడదు అని అందరూ మాట్లాడారు. సాధారణంగా ఎలా ఉంటుందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికార పక్షంలో వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతుంటారు. ఇది జనరల్గా దీన్ని రాజకీయం అంటారు. అదేదో పెద్ద క్వాలిటీ లాగా మాట్లాడుతుంటారు చాలా మంది. రాజకీయాలంటే ఇవే, రాజకీయాలంటే ఇలాగే ఉండాలి అన్నది. ఇది దురదృష్టకరం. మీరు ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట మీద మీరు ప్రతిపక్షంలో ఉన్నా మీరు అధికారంలో ఉన్నా కూడా ఆ మాట మీద నిలబడగలగాలి. అప్పుడే ఒక ప్రజాస్వామ్యం అన్నది నిలుస్తుంది. కానీ అదను చూసుకొని మన పొజిషన్ చూసుకొని మన మాట మారుస్తే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. అందుకని సో అవకాశవాద తత్వం ఇది అనమాట. దాన్ని ఎక్కడైనా నిరోధించాలి. దీని గురించి చాలా మంది కృషి చేశాం. అందులో భాగంగా నేను కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నది హైకోర్టులో వేయడం జరిగింది. ఆ సందర్భంగా కూడా కొన్ని ఆదేశాలు హైకోర్టు వారు ఇచ్చారు. దానివల్ల కొంత డిలే కూడా
ఈ ప్రైవేటైజేషన్లో కొంత మార్పు కూడా తీసుకురాగలిగాం. ముఖ్యంగా మేము దేనికోసం పోరాడుతున్నామంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు అనేక మంది రైతులు వాళ్ళ భూమిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. ఇచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, మీ ఇంటిలో మేము ఉద్యోగాలు ఇస్తాము, తర్వాత మీకు ఒక ఇంటి స్థలం ఇస్తాము అన్నారు. ఇంటి స్థలం ఇచ్చారు, కానీ ఇప్పటికీ సుమారుగా 8,500 మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. వీరందరికీ కూడా ఆర్ కార్డులను ఇచ్చారు, రిహాబిలిటేషన్ కార్డ్స్ అని. అంటే మీకు ఉద్యోగం ఇస్తామని. ఇప్పుడు 4th జనరేషన్ జరుగుతుంది. అంటే ముత్తాతల నుంచి వచ్చి ప్రస్తుత జనరేషన్ కూడా ఇంకా ఉద్యోగాలు రాలేదు. మరి వారి జీవనాధారమైన భూమిని వాళ్ళు ఫ్యాక్టరీ కోసం ఇస్తే మరి వాళ్లకు జీవనాధారం కోల్పోయారు వాళ్ళు. కాబట్టి వాళ్లకు ప్రభుత్వం అన్నది కాంపెన్సేషన్ ఇవ్వాలి, అది ఉద్యోగ రీతి, అది కూడా ఇవ్వలేదు. అందువల్ల ఆర్టికల్ 21 ఏదైతే ఉందో, రైట్ టు లైఫ్ అన్నదానికి విఘాతం కలిగింది. అందువల్ల ఈ ప్రైవేటైజేషన్ జరిగితే ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తారు, దానివల్ల వీళ్లకు ఉద్యోగాలు రావు. దీనివల్ల ఈ ప్రైవేటైజేషన్ ని ఆపాలి, లేకుంటే 8,500 మందికి మీరు ఎలా జీవన భృతి కల్పించబోతున్నారు, లేకుంటే వాళ్ళ భూములు ఏవైతే వాళ్ళు ఇచ్చారో ఆ భూముల్ని మళ్ళా వాళ్లకు వెనక్కి ఇచ్చేయండి అన్న ధోరణిలో హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. అది ఇంకా చర్చ జరుగుతుంది. ఇది ఇలా జరుగుతుండగా మొన్నటికి మొన్న పేపర్లో చూస్తే మీరు, విశాఖపట్నం దాని చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ ప్రొడ్యూస్ చేయని విధంగా ఈ విధంగా మోల్టన్ మెటల్ తయారు చేసిందని మొన్ననే కొన్ని రోజుల క్రితం ఒక న్యూస్ వచ్చింది. కానీ మళ్ళా 16 ఆగస్టున మీరు చెప్పినట్టు 34 వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పడానికి వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెండర్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. సెప్టెంబర్ 9 వరకు వారిని టెండర్లు ఎవరైనా దాఖలు చేసుకోవచ్చు అన్నది కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధమైన పరిస్థితులలో సుమారుగా 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తగ్గించేశారు. ఐ థింక్ సుమారుగా 1,500 మంది వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అని చెప్పి దాన్ని కూడా వాళ్ళని తీసివేయడం జరిగింది. అందువల్ల అనుభవజ్ఞులైన వ్యక్తులు లేకపోవడం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప్రభావాలు చూడబోతున్నాయి. మీరన్నట్టు ఇందాక 11,440 కోట్లు వారికి ఇంటరిమ్ రిలీఫ్గా లోన్గా ఇవ్వడం జరిగింది. కానీ కార్మిక సంఘాలు చెబుతున్నది ఏంటంటే, వాటిలో సుమారుగా 9,400 కోట్లు ఇంతకు ముందున్న డ్యూస్ ని వాళ్ళు తీర్చడానికే సరిపోయింది, మరి ప్లాంట్ రన్నింగ్ ఏముంది అని వాళ్ళు అడుగుతున్నారు. ఇది 50 లక్షల టన్నుల ఏదైతే మోల్టన్ మెటల్ తయారు చేస్తారో వారికి ఇంత ఇస్తే, భద్రావతి అన్న స్టీల్ ప్లాంట్ వారు కేవలం సంవత్సరానికి 50,000 టన్నులు మాత్రమే తయారు చేస్తారు. వారికి సుమారుగా 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భద్రావతి అన్నది కర్ణాటకలో ఉండడం వల్ల అక్కడ మినిస్టరు వారు అక్కడ కేంద్ర మంత్రి అవ్వడం వల్ల ఈ విధంగా ఇచ్చారన్నది కూడా కామెంట్ వస్తుంది. తరువాత ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో వారు అనకాపల్లిలో ఆర్సిలర్ మెటల్ కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నాడు. కాబట్టి దాని మీద వాళ్ళు వీలైనన్ని రాయితీలు ఇస్తున్నారు, కానీ ఈ స్టీల్ ప్లాంట్ ను పట్టించుకోవడం లేదని కూడా చాలా మంది, ఇంక్లూడింగ్ అక్కడ ఉన్న మా ఫార్మర్ సెక్రటరీ ఈఏఎస్ శర్మ గారు కూడా ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది. సో వీటన్నిటినీ పట్టించుకొని వీరికి గనక క్యాప్టివ్ మైన్స్ కేటాయించడం ఒకటి, రెండవది దీన్ని సెయిల్లో విలీనం చేయాలని కార్మిక సంఘాలన్నీ కోరుకుంటున్నాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో గనక విలీనం చేస్తే, ఎందుకంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వారి దగ్గర క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఐరన్ ఓర్ చాలా చీప్ గా దొరుకుతుంది. దాన్ని మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనక తెచ్చుకోగలిగితే మిగతా వారిలాగానే మంచి క్వాలిటీ ఉన్న స్టీలు తక్కువ ధరలో దొరుకుతుంది. తర్వాత భారతదేశం కూడా ఒక స్టీల్ జైంట్ గా తయారయ్యే అవకాశం ఉందని అందరూ కూడా వాదిస్తున్న సందర్భం. అందువల్ల అవకాశవాద తత్వాన్ని మానుకొని మన స్టీల్ ప్లాంట్ ఏదైతే పబ్లిక్ రంగ సంస్థగా ఉందో దానిని అలాగే కొనసాగిస్తూ దీన్ని ఇంకా బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్న బాధ్యతను తీసుకోవాలి. మీరు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు మీటింగులు పెట్టారు, అక్కడ పెద్ద పెద్ద సభలు చేశారు, మేము సమయం కేటాయిస్తున్నామన్నారు, మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు అన్నారు. మరి ఇవి జరుగుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటే ఎలా కుదురుతుంది? మన జీవీఎంసీ కూడా, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేశారు ఈ ప్రైవేటీకరణకు విరుద్ధంగా, అన్ని పార్టీలు కలిసి. అందువల్ల ఇందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, వీరు తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, వీరిద్దరు కూడా చొరవ తీసుకొని అవుతున్న ఈ ప్రైవేటైజేషన్ ను వారు ఆపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎలా లాభాల్లో తీసుకురావాలి,
ఏ విధంగా ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలి అన్న దాని గురించి వారు విశేషంగా కృషి చేయాలని ప్రజలందరూ కోరుకున్నారు. ఎందుకంటే వారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో వాళ్ళు ఇచ్చారు, మాట ఇచ్చారు. Yes, sir. కాబట్టి ఆ మాటను నిలబెట్టుకోవాలన్నది అందరం కోరుకుంటున్నాం. ఎస్ సార్, కృషి చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి కూడా తీసుకురావాలి, ఎందుకంటే ఈ ప్రయారిటీ అక్కడ ఉంది కాబట్టి. రైట్ సార్. ఇక ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లీవ్